ప్రణామః అండి. జై శ్రీకృష్ణ. ప్రణామః అండి. స్టార్ట్ చేద్దామండి. మహోదయ కాదండి, మహోదయే. ఇవాళ సార్ రాలేదు కదా. మహోదయే కరెక్ట్. మహోదయ ప్రణామః అండి. అందరికి ప్రణామః అండి. అందరికి ప్రణామః అండి. అందరూ మ్యూట్ అయిపోండి. క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. కొంచెం సేపు అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను అందరి పేర్లు పిలుస్తాను, ఒక్కొక్కళ్ళు మాట్లాడుదురు గాని. అంటే కొన్ని నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్దురు గాని. అప్పటిదాకా అందరూ మ్యూట్ లో ఉండండి. ఒక 5-10 minutes క్లాస్ చెప్పేసుకున్నాక ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పఠామి సంస్కృతం. ధ్యేయ మంత్రం ఎవరన్నా చెప్తారా అండి? చెప్పండి, పాడండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. సమీచీనం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ప్రణామః మహోదయే. ప్రణామః అండి. ప్రణామః అండి. మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. నేను కొన్ని చిన్న టాపిక్స్ చెప్తాను, కొత్తవి. దాని తర్వాత మళ్ళీ మనం పాతవి కొత్తవి అన్ని కలిపి ప్రాక్టీస్ చేసుకుందాము. దయచేసి ఒక 5-10 minutes ఎవ్వరు అన్మ్యూట్ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే 10 minutes సెషన్ అయిపోగానే మీరు ఏ డౌట్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే అండి. మనము లాస్ట్ క్లాస్ లో అహం అంటే, పాత క్లాసెస్ లో లాస్ట్ 2 classes లో అహం అంటే నేను, అస్మి అంటే అయి ఉన్నాను అని నేర్చుకున్నాము. త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు అని నేర్చుకున్నాము. వయం అంటే మేము, నేను ఇంకా నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది, అలా. యూయం అంటే మీరందరూ, అది నేర్చుకున్నాం కదండి. వీటికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను చదువుతున్నాను, నేను తింటున్నాను, ఇలా చెప్పాలనుకోండి. మనకి నేను అనేది కర్త, అంటే ఎవరు చేస్తున్నారు? కర్త. క్రియ అంటే ఒక పని, క్రియ. పఠామి అంటే ఒక పని అన్నమాట, చదువుతున్నాను అని అర్థం. సో పఠ్ అనే ఒక ధాతు మూల శబ్దం నుంచి దానికి ఆమి అని చేరిస్తే పఠామి అవుతుంది. పఠామి అంటే నేను చదువుతున్నాను. అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం లిఖామి అంటే లిఖ్ ప్లస్ ఆమి, లిఖామి, నేను రాస్తున్నాను. అహం పచామి, నేను వంట చేస్తున్నాను. అహం స్మరామి, నేను స్మరిస్తున్నాను. అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. ఇలా అహం గచ్చామి, నేను వెళ్తున్నాను. అహం ఆగచ్చామి, నేను వస్తున్నాను. ఇలా అహం అని వస్తే ఆమితో ఎండ్ అవుతుంది అనమాట క్రియాపదం. పఠామి, లిఖామి, స్మరామి, నమామి, ఖాదామి, పచామి, పిబామి. పిబామి అంటే తాగడం, ఖాదామి అంటే తినడం. వీటన్నిటికీ మూల ధాతు రూపాలని ఉంటాయండి. ఖాద్ అనే రూపం ఉంటుంది, దానికి మూల ధాతువు అంటారు. దానికి
ఈ సంక్షిప్త రూపాల్ని చేర్చాలి. ఆమి అనేది మనకి అహంకి చేరవలసిన రూపం అన్నమాట. అప్పుడు అది ధాతు రూపం ఎలా వస్తుంది? పఠామి, లిఖామి అలా మారుతుంది. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? అహం, త్వం, వయం, యూయం వీటి 4టికి నేర్చుకుందాము. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరు అన్మ్యూట్ అయ్యారు? పఠామి అది పుల్లింగం స్త్రీలింగం రెండిటికి ఒకటే లింగభేదం ఉండదండి. అహం అంటే నేను, మీరు చెప్తుంటే మీరు మగవారైనా గానీ అహం పఠామి అనే అంటారు. నేనైనా అలాగే అహం పఠామి, నా గురించి చెప్తున్నాను కదా, సో ఒకటే ఉంటుంది. ఓకేనా? త్వంకి కూడా సేమ్ అండి. ఇప్పుడు మీరు మగవారైనా ఆడవాళ్ళైనా కానీ అది ఒకటే ఉంటుంది. అహంకి త్వంకి ఇక్కడ మార్పు ఉండదు. ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు త్వంకి చూద్దామండి. మనకి తెలుగులో కూడా అలానే ఉంటుంది కదా, నేను చదువుతున్నాను. చదువు అనేది కామన్ గా ఉంటుంది. చదువుతున్నాను, చదువుతున్నావు అలా ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ప్రతిదానికి ఏంటంటే ధాతు రూపం ఉంటుంది. దానికి వెనకాల కొన్ని ప్రిఫిక్సెస్ పెడితే మనకి క్రియాపదాలు ఫామ్ అవుతాయి. ఓకేనా? దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా మనం తర్వాత క్లాసెస్ లో తెలుసుకుందాము. ఇప్పుడుకి మీరు అహం అంటే అహంకి పఠామి అని వస్తుంది. త్వం అంటే మనం ఏం నేర్చుకున్నాం? త్వం అసి అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు పఠ్కి అసి చేర్చండి. త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. త్వం లిఖసి, నువ్వు రాస్తున్నావు. త్వం ఖాదసి, నువ్వు తింటున్నావు. ఇవన్నీ వర్తమాన కాలంలో మనం వాడుకుంటున్నామండి క్రియాపదాలని. సో ప్రస్తుతానికి దీని ఒక్కదాని గురించే మాట్లాడుకుందాం. త్వం లిఖసి, త్వం ఖాదసి, త్వం పిబసి, త్వం నృత్యసి, త్వం గాయసి. నృత్యసి అంటే నువ్వు నాట్యం చేస్తున్నావు. గాయసి అంటే నువ్వు పాట పాడుతున్నావు. స్మరసి అంటే నువ్వు స్మరిస్తున్నావు. నమసి అంటే నువ్వు నమస్కరిస్తున్నావు. త్వం నమసి, త్వం స్మరసి. ఇలా అన్నిటికీ త్వం, నీవు, నువ్వు అని వేరే ఎదురుగుండా ఉన్న వాళ్ళ గురించి మీరు ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడు నమసి, పఠసి, లిఖసి అలా వస్తుంది. మనకు త్వం అసి అని గుర్తుంది కదా. సో ఆ అసిని ఇక్కడ పట్టికి పెట్టేయండి. పఠసి, లిఖసి, ఖాదసి, పిబసి, నయసి, గచ్చసి. నయసి అంటే ఆనయతి, అది తీసుకురావడం. నయతి అంటే తీసుకువెళ్ళడం. ఓకేనా? ఎప్పుడైనా కొన్ని క్రియాపదాల ముందు ఆ చేరింది అని అంటే అది రివర్స్ యాక్షన్ అన్నమాట. గచ్చతి అంటే వెళ్ళడం, ఆగచ్చతి అంటే రావడం. ఇప్పుడు మనము ఉత్తమ పురుష గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అహం, నేను. గచ్చామి, మధ్యమ పురుష గురించి చెప్తున్నాం. త్వం గచ్చసి. ఓకేనా? ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా అర్థం కాలేదా ఇందులో? ఆగచ్చతి అంటే ఏంటిదండి ఇప్పుడు చెప్పింది? ఆగచ్చతి అనేది ఒక క్రియాపదం అండి. అది వేరే ప్రథమ పురుషకు వస్తుంది. మనం ఇంకా ప్రథమ పురుష నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఉత్తమ పురుష, మధ్యమ పురుష గురించి మాట్లాడుకుందాం. ఆ గచ్చతిలో నుంచి తీ తీసేసి గచ్చసి అని పెట్టారు అని అంటే అది మధ్యమ పురుషత్వంకి వస్తుంది. గచ్చామి, ఆమి అని చేరిస్తే అది ఉత్తమ పురుషకు వస్తుంది. ఓకేనా అమ్మా? ఒక్కసారి రిపీట్ చేస్తారమ్మా ప్లీజ్? తప్పకుండా తప్పకుండా అండి. నో ఇప్పుడు ప్రాబ్లం. చెప్పిండేది ఇప్పుడు అంటే అలా కర్త క్రియ మేడం, కర్త క్రియ. కర్త నయ్యసి క్రియ. నయ్యసి అంటే మేము తీసుకువెళ్తున్నావు. ఆనయసి అంటే తీసుకువస్తున్నావు. ఓకేనా? ఆ భాగ్యలక్ష్మి అంటే గారు ఇక్కడ చూడండి. చెప్పండి ఉమా గారు. ఆమి అంటే కర్త, పఠామి అంటే క్రియ. ఆహాహా, అహం అంటే కర్త అండి. ధాతువుకి ఓకే. ఆమి చేరిస్తే మనకి క్రియాపదం వస్తుంది. పఠ్ అనే ధాతు రూపానికి ఆమి చేరిస్తే పఠామి అయింది. లిఖ్, ఆమి, లిఖామి. గచ్చతి, గచ్చ అనేది కొంచెం మారుతుంది. గమ్ ధాతు అన్నమాట. గమ్ ప్లస్ ఆమి, గచ్చామి అవుతుంది.
కొన్ని కొన్ని క్రియాపదాలు ఎలా ఉంటాయనంటే ఇక్కడ ధాతు రూపం నుంచి కొంచెం మార్పులు చెందుతాయి అన్నమాట. అవి అన్ని మనం మెల్లిగా నేర్చుకున్నాం. ఒకే రోజు మీరు ఉత్తమ పురుష మ్యూట్ లో మధ్యమ పురుష అన్నారు కదా మేడం, అదేంటో నాకు అర్థం కాదు. మీరు ప్రీవియస్ క్లాసెస్ లో లేరండి. ఉత్తమ పురుష అదే లేదు నేను చెప్తాను. ఓకే ఓకే భాగ్యలక్ష్మి గారు మీరు కొంచెం మ్యూట్ అయిపోండి. మీరు అడిగింది నేను చెప్తాను. క్వశ్చన్ అడిగిన వెంటనే మ్యూట్ అయిపోండి ప్లీజ్. ఓకే అమ్మా. పురుష అహం ఉత్తమ పురుషకు వస్తుంది కదా. అవునండి నేను చెప్తాను. అహం ఉత్తమ పురుష మీరు చెప్పింది కరెక్ట్. మధ్యమ పురుషకి ఏమొస్తుంది ఒక్కళ్ళే చెప్పండి. ఉదయలక్ష్మి ఓకే 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 మ్యూట్ అయిపోండి. అందరూ మ్యూట్ అయిపోండి. గచ్చామి అంటే నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను. అహం ఆగచ్చామి అంటే నేను వస్తున్నాను. ఓహో ఓకే మ్యామ్. అలాగే త్వం గాయసి అని ఉంది కదా, గచ్చసి అని ఉంది కదా. నువ్వు వెళ్తున్నావు, గచ్చసి నువ్వు వెళ్తున్నావు. అంటే ఇక్కడ చూడండి మన క్రియాపదాలన్నీ ఒకటే ఉంటాయి, ఆ ఎండింగ్స్ మారుతున్నాయి. గచ్చామి గచ్చసి ఇలా మారుతూ ఉంటాయి అన్ని. మీరు అవి బాగా నేర్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము భాగ్యలక్ష్మి గారు అడిగారు కదా, అహం అంటే నేను, మీకు తెలుసు కదండి. అహం నేను చదువుతున్నాను అని చెప్పాలి అని అంటే అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం లిఖామి, నేను రాస్తున్నాను. అహం ఖాదామి, నేను తింటున్నాను. అహం స్మరామి, నేను స్మరిస్తున్నాను. అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. అహం వదామి, నేను మాట్లాడుతున్నాను. అహం పచామి, నేను వండుతున్నాను. ఓకేనా భాగ్యలక్ష్మి గారు, మీకు అర్థమైందండి? అర్థమైంది. ఇదే తెలిసినాయి. ధాతువుకి ఇప్పుడు గచ్చ ప్లస్ ఆమి, అదే ఆమి ఆమి ఆమి. గచ్చతి గచ్చ పక్కన పెట్టేయండి. తెలుసు. ఇప్పుడు లిక్ తీసుకోండి. ఒక్క నిమిషం అండి. లిక్ తీసుకోండి. లిక్ ప్లస్ ఆమి, లిఖామి అంటే రాయడం, నేను రాస్తున్నాను అని. మనం తెలుగులో ఏం చేస్తాము, మీరు తెలుగు వచ్చు కదా, తెలుగులో ఏం చేస్తాము, నేను చదువుతున్నాను అంటే అహం, నా గురించి నేను చెప్తున్నాను. నువ్వు చదువుతున్నావు, అంటున్నాం లాస్ట్ కి, అంటే ఎదుర్కొండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాము. అతడు చదువుతున్నాడు అలా చెప్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. కంటిన్యూస్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నదానికి మనం ఇది ఆమె చెప్పారు. కరెక్ట్. వర్తమాన కాలంలో నేను చదువుతున్నాను అని చెప్పడానికి అహం పఠామి. కరెక్ట్. ఒకసారి సారీ, మీ అసి అవి అంటున్నాం కదమ్మా, అవి ధాతువులు అంటున్నారు కదండి. అహం అస్మి అంటే నేను అయి ఉన్నాను. ఓకేనా. అహం పటామి అన్నప్పుడు అందులో మీ అన్నదాన్ని ధాతువు కదా. పట్ అనేది ధాతువు, దానికి ఆమి చేర్చి పఠామి. మనం ఎలా చేస్తాం తెలుగులో, చదువుతున్నాను, చదువుచున్నావు. అలాగే ఈ చున్నావు చున్నాను అనేది ఏంటి, ఒక ప్రిఫిక్స్, దీనికి యాడ్ చేసాం అన్నమాట. చదువుకి యాడ్ చేసాం. ఇక్కడ కూడా అలానే అనుకోండి. పట్ అనేది మూల రూపం, దానికి వర్బ్ కదా మ్యామ్, చదవటం, తినటం, పడుకోవడం అన్ని వర్బ్స్. కరెక్ట్, క్రియాపదాలు. కరెక్ట్, వాటినే ధాతువులు అంటామండి సంస్కృతంలో. మేడం కదామి అంటే ఏంటన్నారు? ధాతువులన్నా ఒకటేనా మేడం? అవునండి. కథామి కాదు, వదామి. వదామి అంటే మాట్లాడటం, మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు త్వమ్ము చెప్పుకుందామండి. ఓకే అండి, నో ప్రాబ్లం. త్వమ్ము చెప్తాం. త్వం పఠసి అంటే నువ్వు చదువుతున్నావు. త్వం లిఖసి నువ్వు రాస్తున్నావు. త్వం గచ్చసి నువ్వు వెళ్తున్నావు. త్వం నయసి నువ్వు తీసుకెళ్తున్నావు. గచ్చసి అంటే మామూలుగా వెళ్ళిపోవడము, తీసుకుని వెళ్ళడాన్ని నయసి అంటారు. ఓకేనా. తర్వాత త్వం స్మరసి నువ్వు స్మరిస్తున్నావు. త్వం
నమసి నువ్వు నమస్కరిస్తున్నావు. ఇంకా చాలా చాలా క్రియాపదాలు ఉన్నాయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం కదా, ఒక 2000 ధాతువు రూపాలు ఉన్నాయి. ధాతువులు 2000 పైన ఉన్నాయట. సో మనం అన్ని నేర్చుకోవడం అయితే అవ్వదు కదా, కొన్ని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కొన్ని నేర్చుకుందాం. ఓకేనా? త్వం ఇప్పుడు పిబసి అంటే ఏందండి? ఒక్కసారి త్వం నువ్వు పిబసి అంటే తాగుతున్నావు, తాగా. తాగుతున్నావు. పిబసి తాగుతున్నావు. నేను మాట్లాడుతున్నానన్నా చెప్పారమ్మా, ఏంటమ్మా అది? వదామి నేను మాట్లాడుతున్నాను. నువ్వు వదా మాట్లాడుతున్నావు అంటే త్వం వదసి. దాకి పఠ వచ్చంటారమ్మా, ఉండదండి. మామూలు వదామి. ఓకే. వదామి. పఠతి పఠామి చదవడం, చదువుతున్నాను. పఠామి చదువుతున్నాను. లిఖామి రాస్తున్నాను. నయామి తీసుకెళ్తున్నాను. ఆనయామి తీసుకొస్తున్నాను. వదామి మాట్లాడుతున్నాను. ఓకేనా? పచామి వండుతున్నాను. స్మరామి స్మరిస్తున్నాను. నమామి నమస్కరిస్తున్నాను. ఇంకా గచ్చామి వెళ్తున్నాను. ఆగచ్చామి వస్తున్నాను. ఇప్పుడు 10 ధాతువులు వచ్చాయి కదా మనకి. ఈ 10 ధాతువుల్ని మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. మిగతా వాటికి అన్నిటికీ ఇంచుమించుగా ఇలానే ఉంటాయి అన్నమాట. లాస్ట్ కి మీరు ఆ ధాతు రూపాన్ని అర్థం చేసుకుని దానికి ఆమి పెట్టుకుంటే సరిపోతుంది. అదే మధ్యమ పురుషత్వం గురించి చెప్పేటప్పుడు ఆ సి పెడతాం. పఠసి, లిఖసి, ధావసి, గచ్చసి, ఆనయసి, నయసి, వదసి, ఇలాగా అన్నిటికీ అసి 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 అని పెడతాం అన్నమాట. ఓకేనా? కాదటికి కూడా కాదాసి అనాలమ్మా. ఖాదామి మన గురించి చెప్పేటప్పుడు ఆ వస్తుంది, దీర్ఘం వస్తుంది మధ్యలో. పక్క ఎదుటికుండా త్వం ఖాదసి, అసి చేర్చాలి. ఓకే. మనం ఫస్ట్ నేర్చుకుంది కూడా అలాగే కదా. త్వం బ్రహ్మ తత్వం అసి అన్నారు. అంటే త్వం అసి అని తీసుకున్నాం. ఆ అసినే ఇక్కడ కంటిన్యూ చేసేయండి, అన్నిటికీ యాడ్ చేసి. అంటే అలా ఉంటే గుర్తుంటుందని చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు అహము త్వం. చెప్పండి విజయ్ గారు. అసి దీర్ఘం లేదండి, దీర్ఘం లేదండి. అసి. పఠసి, లిఖసి అంతే. ఓకేనా? అవునండి, అవును అవును. ఖాదసి ఒత్తు ఖా. మేడం ఇప్పుడు త్వంలో వచ్చేటప్పుడు లిఖాసి, ఖాదసి, లిఖసి, ఖాదసి, పఠసి, ఓకే. ఖాదసి ఖాదసి అంటే ఈటింగ్ కదా మ్యామ్, తింటాం సారీ. కదా. ఖాదసి అంటే ఈటింగ్ కదా. అవునండి. అలాగే వదామి అంటే ఏంటి మ్యామ్? స్పీకింగ్. నేను మాట్లాడుతున్నాను. వదామి అంటే నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? మాధురి గారు చెప్పండి. అన్మ్యూట్ అంటే తెలుగులో మీనింగ్ చెప్పరా మ్యామ్? త్వం పఠసి అంటే మీనింగ్ ఏంటి మ్యామ్? నువ్వు చదువుతున్నావు. త్వం అంటే నువ్వు. పఠసి అంటే చదువుతున్నావు. అంటే అహం వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు త్వం. వేరే వాళ్ళ గురించి కాదు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు త్వం. మధ్యమ పురుషం. మధ్యమ పురుష, కరెక్ట్. ఓకే. అహం పఠామి, త్వం పఠసి అంతే. ఓకేనా? అదే ఇప్పుడు చెప్పండి. రాసుకోమంటారా మేడం మీరు చెప్పినవి? అవునండి, రాసుకోవాలి. బుక్ ఉండదా మేడం? బుక్ ఏమి ఉండదండి, మీరు ఓన్ గా రాసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనం ఇవన్నీ రాసుకుని ప్రాక్టీస్ చేసుకుంటేనే గుర్తుంటుందండి. అంటే బుక్ చూసి కాసేపు చదువుతాం, పక్కన పెట్టేస్తాం కదా. అలా ఉంటే బుక్ తో ఉపయోగంగా ఉండదు. ప్రస్తుతానికి అన్ని రాసుకున్నారనుకోండి, తర్వాత సజెస్ట్ చేస్తారు కొన్ని రోజుల యొక్క బుక్. ఓకేనా? ఓకే. అంటే చెప్తారా మేడం? రాసుకోమని. ఎందుకంటే మ్యామ్ మేము స్పీడ్ రాయలేకపోతున్నాం మ్యామ్. దీనికైతేనేమో ఆమె రాస్తున్నాము, దీనికేమో అసి అని వస్తుంది, కానీ లిక్కసి అంటే రాయడము ఇవన్నీ తెలుగులో అంత స్పీడ్ గా రాయలేకపోతున్నాం మేడం. మళ్ళీ చెప్తానండి, నేను మెల్లిగా చెప్తాను, అప్పుడు రాసుకుందరు కానీ ఇంకొకసారి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ మీకు అర్థమైపోయాయి అనుకోండి, తర్వాత మెల్లిగా రాసుకుందరు కానీ. ఓకేనా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే. అందరూ ఇలా మాట్లాడితే నాకు ఎలా వినిపిస్తుందండి? ఎవరో ఒక్కళ్ళు చెప్పండి.
నువ్వు తీసుకువెళ్తున్నావు. ఓకేనా? అందరూ ఒకేసారి మాట్లాడితే దయచేసి నాకు అర్థం కాదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పండి విజయ గారు. ఆనయామి అంటే ఏంటండి? ఆనయామి అని నేను ఒకసారి చెప్తానండి మీరు ఏం చేయాలో. ఒకసారి అందరూ మ్యూట్ అయిపోండి. ఆనయామి అంటే నేను తీసుకొస్తున్నాను అని అర్థం అండి. ఓకేనా? ఒకసారి రమ్య గారు మీరు ఒక్క నిమిషం మ్యూట్ అయిపోండి. నేను ఇప్పుడు వీడియోని మన క్లాస్ అయిపోగానే 5-10 minutes లో మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ కూడా చేద్దాం ఒక 10 minutes అయ్యాక. అప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఏంటి అన్నది. తర్వాత మీరు ఏం చేస్తారు, గుర్తు తెచ్చుకొని నేను చెప్పిన క్రియాపదాలు ఏమిటి, ఆ మీనింగ్ ఏమిటి అన్ని ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి క్లాస్ ప్లే చేసుకోండి. అప్పుడు మీకు ఏమేం తప్పులు రాసాము, ఏమేం కరెక్షన్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. అప్పుడు మీకు ఆ క్రియాపదాలు ఎక్కువగా గుర్తుంటాయి. ఓకేనా? ఏం పర్వాలేదు, ఈ క్లాస్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తాము. ఫస్ట్ నుంచి చెప్పుకున్నవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఏమి కంగారు ఏం లేదు, లేట్ అయిపోతుంది అన్న గోలా ఏమీ లేదు. ఓకేనా? చెప్పండి రమ్య గారు మీ డౌట్. అంటే వెన్స్డే క్లాస్ లో ఎవరో చాలా నోట్స్ పెట్టారు మేడం, నేను అది రాసుకున్నాను, పర్వాలేదా? మీరు అలా వెనస్డే క్లాస్ కి, థర్స్డే క్లాస్ కి, అలా అన్ని క్లాసెస్ కి వెళ్తే మీకే కన్ఫ్యూజన్ అండి. ఇదే వెళ్తున్నానండి, జస్ట్ వినొచ్చు అని సార్ చెప్పారు, ఎప్పుడైనా అవైలబుల్ నో లేకపోతే ప్రాబ్లం, నో నేను ప్రాబ్లం. దీంట్లోనే హాజరవుతున్నాను. నోట్స్ మొన్నే పెట్టారు, అందుకు కొంచెం రాసుకున్నాను. పర్వాలేదండి, కానీ అక్కడిది కంపేర్ చేసి కన్ఫ్యూజన్ వద్దు. కంపేర్ చేసుకున్నా పర్వాలేదు, కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని వద్దంటున్నాను. ఓకేనా? అది కొంచెం నీట్ గా బాగుంది అనిపించే రాసుకున్నాను నేను. ఓకే అండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా? నేను ఓన్లీ థర్స్డేస్ వస్తున్నాను మ్యామ్, చాలు కదండి. చాలండి, చాలు. అన్ని టాపిక్స్ అన్ని అన్ని క్లాసులు వినట్లేదు. అన్ని క్లాసెస్ విని అంత అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందండి. అలా కాకుండా ఏదో ఒక దానికి స్టిక్ అవ్వండి. అందరూ అన్ని క్లాసుల్లోనూ అన్ని టాపిక్స్ మొత్తం కవర్ చేసేస్తారు, ఏది వదిలిపెట్టరు. ఓకేనా? మీరేమి మిస్ అవ్వరు. నేను కూడా అన్ని కవర్ చేస్తాను. మేము ఒక సిలబస్ ఫాలో అవుతామండి, దాని ప్రకారం అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? మెల్లిగా నేర్చుకుందాం, కంగారు ఏమీ పడద్దు. ఓకే? అమ్మ నేను ఈ రోజే వచ్చాను, పోయిన గురువారం రాలేదమ్మా. సరస్వతి గారు గ్రూప్ లో ఒక వీడియో ఉంది, ఒక ఆడియో ఉంది, ఆ పైన సార్ ది వీడియో ఉంది. ఈ 3 క్లాసెస్ మీరు వినండి. విన్నాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ లో అడగండి, నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? ఓకే అమ్మా, ప్రతి గురువారమే జాయిన్ అవుతాను. ఇదే టైం కి జాయిన్ అవుతాను, నాకు నెంబర్ రాలే అమ్మా. పర్వాలేదండి, నంబర్ ఇస్తారు. మీరు గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెడతారా సార్ కి? గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మీకు నంబర్ అలాట్ చేస్తారు. ఓకే. చంద్రాణి గారు మీదేమైనా డౌటా? వచ్చసి అంటే మీనింగ్ ఏంటి మేడం? పచసియా? పచసి అండి, పచసి అంటే వండుతున్నావు. ఓకే. మేడం నేను క్లాస్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్స్ అన్ని మీరు ఒకసారి చెప్తే రాసుకోవడానికి ఉంటుంది కదా, మంచిగా డౌట్స్ ఉండవు కదా. తప్పకుండా తప్పకుండా అండి. క్లాస్ ఎండింగ్ లో చెప్పండి మ్యామ్, అందరం రాసుకుంటాం క్లాస్ ఎండింగ్ లో. అలాగే అందరూ మ్యూట్ అయిపోండి. ఇప్పుడు మనం సింగులర్ తెలుసుకున్నాం కదా, ఏకవచనం తెలుసుకున్నాం. మనం ఇప్పుడు కొన్ని రోజులు ద్వివచనం గురించి మాట్లాడొద్దు. ఒక్కడే అహం అంటే నేను ఒక్కదాన్ని గురించి చెప్తున్నాను కాబట్టి అహం అన్నాను. మా అందరి గురించి చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు నా వెనకాల ఒక 5-6 ఉన్నారు, మా అందరి గురించి చెప్తున్నానంటే ఏమంటారు చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వయం. ఇప్పుడు మేమందరం చదువుతున్నాము అని చెప్పాలంటే ఏమనాలి? అహం కాదండి, వయం పఠామహ. నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఎవ్వరు అన్మ్యూట్ అవ్వద్దు. ఓకేనా? అహం పఠామి, నేను చదువుతున్నాను. ఇలాగే రాసుకోండి మొత్తం. ఓకే? అహం పఠామి, నేను చదువుతున్నాను. వయం పఠామహ, మేము చదువుతున్నాము. నా వెనకాల ఇంకో 4. ఇద్దరే ఉంటే అది ద్వివచనం కింద వస్తుంది, కానీ ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నా గానీ మనం పఠామహ అని చెప్పుకుంటూ ముందుకెళ్దాం. నెక్స్ట్ కొన్ని సెషన్స్ అయిన తర్వాత ద్వివచనం గురించి చెప్పుకుందాం. ఒకేసారి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మ్యామ్ ఒకసారి చెప్పరా, వయం పఠామహ అంటే ఏంటి మ్యామ్?
మేము చదువుతున్నాము. ఓకే మనం తెలుగులో ఎలా చెప్తాం? మేమందరం చదువుకుంటున్నాం అంటాం కదా. చదువుకుంటున్నాము, చదువుతున్నాము. అలా ఇక్కడ పఠామహ. అహం పఠామి, వయం పఠామహ. ఓకేనా? అందరం రాస్తున్నాము. వయం లిఖామహ. తింటున్నాము. వయం ఖాదామహ. తాగుతున్నాము. వయం పిబామహ. వయం అని వచ్చినప్పుడు పిబామహ. ఆ మహా మా ప్లస్ విసర్గలు రావాలి. ఓకేనా? మేమందరం వెళ్తున్నాము. మహ. మేమందరం ఎక్కడి నుంచో వస్తున్నాము. వయం ఆగచ్చామహ. ఏదన్నా తీసుకెళ్తున్నాము మేము. వయం నయామహ. తీసుకొస్తున్నాము. మళ్ళీ వా వా వి వా యం వయం. అదే మ్యామ్ వయం ఏమో అని కొంచెం డౌట్ వచ్చాడు. థ్యాంక్ యూ. వయం. ఓకే అండి. గోవిందలూరు గారు మీరు ఏమైనా చెప్పాలా? మేడం పఠామహ తర్వాత చెప్పరా అండి? సరిగ్గా బ్రేక్ అయిపోయింది వాయిస్. వయం పఠామహ. వయం లిఖామహ. నేను చెప్తానండి. వయం లిఖామహ. మేమందరం రాస్తున్నాము. వయం ఖాదామహ. మేమందరం తింటున్నాము. వయం పిబామహ. ఖాదామహ. ఖాదామహ. ఖాద్ అంటే తినడం. ఒత్తు ఖా అండి. రెండో ఖాకి దీర్ఘం. రాశానండి. ఇంకోటి పిబామహ. తాగుతున్నాము. నయామహ. తీసుకెళ్తున్నాము. మీరు ఎలా రాసుకోవాలంటే నయతి అలా మీరు తర్వాత రాసుకుందరు కదా. నెక్స్ట్ క్లాస్ లో రాసుకుందరు. ఇప్పుడు ఎంత గుర్తుంటుందో అంత గుర్తు పెట్టుకోండి. ఓకేనా? మధ్యమ రాసుకోవాలో చెప్పరా మ్యామ్? నయతి మహానా మ్యామ్? నయామహ. ఆగచ్చామహ అంటే వస్తున్నాము అని. మేమందరం వస్తున్నాము అంటే మేడం ఏంటి? నయామహ అంటే నయామహ అంటే తీసుకెళ్తున్నాము. మేము ఆనయామ వయం ఉత్తమ పురుష. మేము అంటే ఆగచ్చామహ అంటే మేమందరం వస్తున్నాము అనండి. అహం అంటే నేను ఉత్తమ పురుష. వయం అంటే మేమందరం ఉత్తమ పురుష. ఓకేనా? త్వం నువ్వు మధ్యమ పురుష. మీరందరూ యూయం మధ్యమ పురుష. ఓకేనా? అంటే కొంతమంది క్లాస్ అటెండ్ అవ్వలేదు అన్నారు కదా ప్రీవియస్ క్లాస్. వాళ్ళకి కూడా కంటిన్యూటీ ఉంటుందని చెప్తున్నానండి. ఓకేనా? ఉత్తమ పురుష మధ్యమ పురుష ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉత్తమ పురుష అంటే నేను మాట్లాడే పర్సన్. ఓకే. నేను, నా వెనకాల నాతో పాటు ఉన్న వాళ్ళందరూ మేము. బహువచనం. మేమందరం మాట్లాడుతున్నాం ఒక గ్రూప్ లాగా. మేమందరం అన్నమాట. వయమే మ్యామ్ త్రయమా మ్యామ్? అంటారు వయం కదా. యూఎం అండి ప్లూరల్. ఓకే యూఎం. త్వం అంటే మేడం ఒక్కసారి అండి. కథామహ నేను చెప్పలేదండి. ఖాదామహ అంటే తింటున్నాము. మేమందరం తింటున్నాము. ఓకేనా? ఖాదామి తింటున్నాను. ఖాదసి తింటున్నావు. ఖాదామహ తింటున్నాము. ఓకేనా? ఇప్పుడు మీరు తెలుగులో మార్చుకోండి, మీకే అర్థమైపోతుంది. ఖాదామి అంటే తింటున్నాను అన్నాను అంటే నేనే తింటున్నాను అని చెప్తాను కదా. సో అలా మీరు కూడా తెలుగులోది అర్థం చేసుకోవచ్చు. అవి రాసుకోండి. ఖాదామి తింటున్నాను. ఖాదసి తింటున్నావు. ఖాదామహ తింటున్నాము. ఇప్పుడు ఇంకొకటి మధ్యమ పురుషలో ప్లూరల్ అంటే యూఎం. మీరందరూ చదువుతున్నారు. యూఎం పఠథ. ప రెండో ఠ అంటే మహాప్రాణం ఠ. తా కూడా మహాప్రాణమే. పఠథ. ఓకేనా? యూయం పఠథ. యూయం లిఖథ.
యూయం ఖాదథ. ఇప్పుడు పఠతి అంటే మీకు తెలుసు చదువుకోవడం అని, ఖాద్ అంటే తినడం అని తెలుసు. సో ఇవన్నీ అలాగే ఉంటాయి. కానీ యూయం మీరందరూ చేస్తున్నారు అని చెప్పేటప్పుడు పఠథ, ఖాదథ, లిఖథ, పిబథ, నయథ, గచ్చథ, ఆగచ్చథ, ఆనయథ, అనయథ, మరథ, అలా వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? అహం పఠామి, వయం పఠామహ, నేను చదువుతున్నాను, మేము చదువుతున్నాము. త్వం పఠసి, యూయం పఠథ, నువ్వు చదువుతున్నావు, మీరందరూ చదువుతున్నారు. ఓకేనా? ఇప్పుడు పఠతి, లిఖతి, ఖాదతి, పిబతి ఈ 4 ఒక్కొక్కళ్ళు చెప్దురు కానీ నేను పేర్లు పిలుస్తాను. ఇక్కడి వరకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా అర్థమా బలా? మ్యామ్ గచ్చత, ఆగచ్చత, దాని రెండిటికి ఇది చెప్పండి మ్యామ్. గచ్చత అంటే మీరందరూ వెళ్తున్నారు, ఆగచ్చత అంటే మీరందరూ వస్తున్నారు. దేర్ ఆపోజిట్ వర్డ్స్. ఓకే మ్యామ్ కొన్ని మిస్ అవుతుంది మ్యామ్. మీరు చెప్పింది మేము రాసుకోలేకపోతున్నాం ఫాస్ట్ గా. ఒక పేపర్ మీద రాసి పెడతారా మ్యామ్? వీడియో పర్వాలేదండి, మీరు వీడియో చూసి రాయండి. ఈ వీక్ మీ వల్ల కాకపోతే నెక్స్ట్ వీక్ నేను రాసి పెడతాను. అవసరం ఉండదు, మీరు వీడియో చూసి పాజ్ చేసుకుంటూ మీ అంతటా మీరు రాయండి. అప్పుడు మీకు క్రియాపదాలు కరెక్ట్ గా అర్థమవుతాయి. ఓకేనా? అర్థమవుతుంది మేడం. సరే ఫస్ట్ ట్రై చేయండి, లేకపోతే ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. మేడం జై గురుదత్త. అహం ఇప్పుడు పఠామి, అహం పఠామి. 1 minute టైం ఇవ్వరా? 1 minute టైం ఇవ్వరా? ఓకే మేడం, సారీ. నో ప్రాబ్లం, 1 minute. సారీ అండి, ఎవరు వచ్చారు? ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళని క్వశ్చన్ కనిపించట్లేదు మ్యామ్, మీరు కనిపించట్లేదు మ్యామ్. ఇందాక కనిపించారు, ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్నాను కదండి. ఇప్పుడే స్క్రీన్ ఆఫ్ చేశాను, నేను ఆఫ్ చేశాను. పేర్లు అన్నిటికన్నా మీద ఉన్నారు ఆవిడ, కనిపిస్తున్నారు. అవునండి, ఇందాక దాకా వచ్చారు, ఇప్పుడు రాలేదు, వినిపిస్తున్నారు. సరేలేండి, పర్వాలేదు. లేదు, నేనేం చెప్పలేదండి, ఎవరు వచ్చారని ఇప్పుడే వీడియో ఆఫ్ చేశాను. పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీక్ ఎవరండి? జయశిఖ అండి, నేను పద్మావతి మాట్లాడుతున్నాను. ఫస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, లాస్ట్ వీక్ అటెండ్ కాలే. నీకు రోల్ నెంబర్స్ అలాట్ చేస్తారండి? రోల్ నంబర్స్ సార్ అలాట్ చేస్తారండి మీకు. ప్రస్తుతానికి పర్వాలేదు, రోల్ నంబర్ లేకపోయినా సరే. ఒక్క నిమిషం అండి, ఎవరు చెప్పండి మ్యామ్. లాస్ట్ చెప్పింది అహం పఠామి, త్వం పఠాసి. నేను చెప్తానండి, మీరు అంటే తప్పులు చెప్పారంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని తప్పులు నేను చెప్తాను. అహం పఠామి, నేను చదువుతున్నాను. ఓకేనా? ఇది ఒక్కటి, అన్ని 4 రాసుకోండి క్లియర్ గా, మిగతావి మీకే ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతాయి. అహం పఠామి, త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. ఇవి 2 ఏకవచనం. ఓకేనా? ఇప్పుడు బహువచనం. అహంకి బహువచనం వయం. వయం పఠామహ, పఠామహ. అహము వయము వచ్చినప్పుడు మధ్యలో ఆ పట్ ధాతు రూపానికి దీర్ఘం వస్తుంది, పఠామహ. అదే త్వంకి పఠసి, యూయంకి పఠథ, మహాప్రాణంథ. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను, త్వం పఠసి అంటే నువ్వు చదువుతున్నావు, వయం పఠామహ అంటే మేము చదువుతున్నాము, యూయం పఠథ అంటే మీరందరూ చదువుతున్నారు. అంటే మీరందరూకి
ఏంటి డిఫరెన్స్? మీరు అనగానే మీరు అంటే మళ్ళీ రెస్పెక్ట్ అనుకుంటారేమో అని మీరందరూ అంటున్నాను అనమాట. యుఎం అంటే మీరందరూ, త్వం అంటే నువ్వు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? వయం పటామహ యూయం పఠాథ. పఠథ. పఠా దీర్ఘం ఉండదు. పఠథ. పఠథ. ఇప్పుడు మీరు అందరు ఎక్సర్సైజ్ చేద్దు కానండి, నేను అడుగుతాను, మీరు చెప్దురు కానీ అప్పుడు మీరు ఆటోమేటిక్ గా అందరికీ అర్థమైపోతుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లారిఫై చేయొచ్చు. ఓకేనా? ఒక్కసారి ఉండండి, నేను రోల్ నంబర్స్ తీస్తాను. మేడం మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, వినిపించట్లేదు. ఇవాళ అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు. ఓకే, నో ప్రాబ్లం. బ్యాచ్ 2. నేను లాస్ట్ టైం కొంతమంది పేర్లు పిలిచాను కదండి అటెండెన్స్ లో. వాళ్ళ తర్వాత వాళ్ళని నేను ఇప్పుడు పిలుస్తాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తారు, మీరు మిగతా వాళ్ళు రాసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కి మీకు ఛాన్స్ వస్తుంది. ఓకేనా? అందరికి ఛాన్స్ వచ్చేటట్టు అలా మేనేజ్ చేద్దాం. నేను లాస్ట్ ఓకే, నేను రోల్ నంబర్ పిలుస్తానండి. వాళ్ళు అహంకి ఒక్కొక్క దానికి చెప్పండి. లాస్ట్ టైం 84 వరకు 85 80 వరకు అయినాయి అనుకుంటా. 82 120 వరకు అయింది. 120 వరకు అయినాయా? ఓకే, వెరీ గుడ్. రైట్. 127 సుధారాణి గారు, పసుమర్తి సుధారాణి గారు. నేను నంబర్ పిలుస్తానండి, వెంటనే అన్మ్యూట్ అవ్వండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పేయండి. ఓకేనా? 127, 128, 131. మ్యామ్ 128 మ్యామ్. 128. ఓకే. ప్రణామః భవత్యాః. భవత్యాః అంటే అలా చెప్పకూడదండి. నీ పేరేంటి, మీ యొక్క పేరేంటి, అది భవత్యాః అంటే నీ యొక్క అని. భవతి అంటే మీరు అని. ఓకేనా? ఓకే మ్యామ్. భవతి ప్రణామః భవతి అంటే పర్వాలేదు, భవత్యాః అనకూడదు అక్కడ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీరేం చెప్తారు? నేను తింటున్నాను చెప్పండి. అహం కాదసి. అహం కాదామి. కరెక్ట్. అహం కాదామి. నెక్స్ట్, నువ్వు తింటున్నావు అంటే త్వం కాదసి. మేమందరం తింటున్నాము అంటే వయం కాదామహ. మీరందరూ తింటున్నారు అని చెప్పాలంటే యూయం కాయతా. తాధత. తాదత. ఓకే మ్యామ్. యూయం కాదత. మేడం తా ఇది మహాప్రాణమా అండి? అవునండి. ఓకే. కాదత. కాదత. ఓకే. కా కూడా మహాప్రాణమే. మహాప్రాణమే కదా. ఓకే. కరెక్ట్. ఖా కూడా మహాప్రాణమే. అవునండి. కాదత. కరెక్ట్. కుముద గారు మీరేమన్నా అడగాల? నో మేడం, నో మేడం, నొక్కబడిపోయింది. సారీ. నో ప్రాబ్లం.
128 అయిపోయారు కదా. 131, 133, 136, 138, 36 మ్యామ్. 6. ఓకే. నేను చదువుతున్నాను. అహం పఠామి. 4 చెప్పండి అలా. అహం పఠామి, నేను చదువుతున్నాను. నువ్వు త్వం చదువుతున్నావు. పఠసి. త్వం పఠసి. వయం తెలుగులో కూడా చెప్పాలి. నువ్వు చదువుతున్నావు. త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. వయం పఠామహ, మేము చదువుతున్నాము. యూయం పఠత, మీరందరూ చదువుతున్నారు. ఉత్తమం, సమీచీనం అండి. నెక్స్ట్ మ్యామ్ ఇక్కడ వై పటా మహహ అనాలా, వై పటా మహా అని రాసుకుంటే సరిపోద్దా మ్యామ్? వై కాదండి, వయం. వా రాసి వయం. యాకి సున్నా పెట్టాలి. తర్వాత ఓకే. పఠా మహా విసర్గలు. పటా మహా తర్వాత మా రాసి హా రాస్తాను మ్యామ్, అలా కాదా? పటా మహా. మా రాసి విసర్గలు పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ నంబర్ 136 అయింది. 138, 143, 146, 149, 153. ఉన్నారా ఎవరన్నా? 9 అండి. నేను 149. రమాదేవి. రమాదేవి గారు, మీరు నేను వండుతున్నాను దీనికి చెప్పండి. అహం ఖాదామి. వంట చేయడాన్ని పచతి అంటారు. పచామి. అదేలేండి, నేను కూడా రాసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నానండి. పర్వాలేదు. అంటే అసలు రాయలేకపోతున్నారా? అసలు రాసుకోలేకపోతున్నాం. మీరు చెప్తూ ఉంటే ఆవిడనట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు మాకు ఉంటుంది, మేము రాసుకోలేకపోతున్నాం. సరే, నేను ఇంకా స్లోగా చెప్తాను. మీకు ఏ క్రియాపదం అర్థమైందో చెప్పండి. మ్యామ్ ఒక్కసారి కాలమ్స్ పెట్టుకొని అహం త్వం వయం అట్లా పైన కాలమ్స్ పెట్టుకొని మొత్తం ఫుల్ వర్డ్ రాయకుండా అహం కింద ఖాదామి, అది గచ్చేసి అట్లాంటివన్నీ ఏ దాని కింద అదే రాసేసుకుంటే కాలమ్స్ లో క్లాస్ అయిపోయినాక ఒక వర్డ్ లా సెంటెన్స్ లాగా చేసుకొని చదువుకునేకి ఈజీ అవుతుంది. అంతా మీరు చెప్పినప్పుడే రాయాలంటే రాయలేకపోతున్నాము. పర్వాలేదండి. బేసిక్ గా ఏంటంటే ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మేము నోట్స్ ఇవ్వటం లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము రాసి కూడా పంపించకపోవడానికి కారణం అదే. మీ అంతటా మీరు మీకు ఒక ఇనిషియేటివ్, ఒక ఓన్ వేలో రాసుకుంటే మీకు అది ఎక్కువ గుర్తుంటుంది. అందుకు కొన్ని రోజులు అయ్యాక మీరు అంటే ఎలా అంటే మీరే రాసేసుకుంటారు, మీకే అర్థమవుతుంది ఆ నోట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం కొంచెం టైం ఇవ్వండి అండ్ వీడియోస్ వినండి ఎక్కువ సార్లు, అప్పుడు మీకే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రమాదేవి గారు, మీరు పఠామి చెప్పగలరా? పఠామి అంటే చదవడం. అహంకి, త్వంకి, వయంకి, యూయంకి అలా 4టికి చెప్పగలరా? అహం అంటే మీరు. నేను. త్వం అంటే నేను. తప్పు. అహం అంటే నేను, త్వం అంటే మీరు. నేను అహం అంటున్నాను అంటే నేను, త్వం అంటే మీరు, మిమ్మల్ని చూపిస్తున్నాను కదా, అలాగా. ఓకేనా? ఓకే ఓకే. నీవు కూడా అనొచ్చు కదా మ్యామ్, మీరు నీవు. ఓకేనా? అది నువ్వు కూడా అంతే. నువ్వు, త్వం అంటే నువ్వు అని కూడా కరెక్ట్, అది కూడా అనొచ్చు, తప్పేం కాదు. అహం అంటే నేను, త్వం అంటే మీరు. నువ్వు మీరు సేమ్. రమాదేవి గారు, మీరు రిపీట్ చేయండి. అహం పచామి, నేను వండుతున్నాను. అహం పచామి, నేను వండుతున్నాను. త్వం పచసి, నువ్వు వండుతున్నావు. త్వం పచసి అంటే అంటే మీ గురించి చెప్పడం. మేము ఎదురు మీరెవరితో మాట్లాడితే వాళ్ళతో చెప్పడం. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు వండుతున్నావు అని చెప్పాలనుకోండి, ఆవిడకి త్వం పచసి అని చెప్పాలి. నేను వండుతున్నాను అని మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, అహం పచామి. అహం పచామి. అహం అంటే నేను, నేను నేను చూపించుకుంటున్నాను కదా, నేనన్నమాట. మీరు రివర్స్ అర్థం చేసుకున్నారు. ఇంకెవరైనా ఉన్నారా అలా రివర్స్ అర్థం చేసుకున్నది? అహం అంటే నేను, త్వం అంటే మీరు. కరెక్ట్.
మీరు అంటే ఇక్కడ ప్లూరల్ కాదు, ఒకటి పర్సనే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ చెప్తున్నారు మీరు అని, అంతేనా? మీరు నువ్వు అని అర్థం, రెండు వస్తాయి. త్వం పచసి, నువ్వు వండుతున్నావు. చెప్పండి. త్వం పచసి. వయం పచామహ. వయం పచామహ అంటే మీరు వండుతున్నారు. మేమందరం వండుతున్నాము. మేమందరం. వయం అంటే మేమందరం. వయం పచామహ. వయం పచామహ, మేమందరము వండుతున్నాము. యూయం పచత. యూయం పచత అంటే తింటున్నారు. పచతి అంటే వండడమేనండి. మీరందరూ వండుతున్నారు. ఓకేనా? అహం పచామి. వయం పచామహ. యూయం పచథ. వయం పచామహ. త్వం పచసి. ఇట్లా అన్ని ఆర్డర్ మార్చి చేసుకున్నారు అనుకోండి, మీకు అన్ని కాన్ఫిడెంట్ గా వస్తాయి. ప్రస్తుతంకి ఆర్డర్ నేర్చుకుంటున్నాను అనడానికి ఒక పదానికి చెప్పండి. మళ్ళీ మ్యామ్ ఇంకొకసారి రిపీట్ చేయరా అన్ని ఆర్డర్ లో? అహం పచామి, దానికి ప్లూరల్ వయం పచామహ. త్వం పచసి, నువ్వు వండుతున్నావు. దానికి ప్లూరల్ ఏంటి? యూయం పచథ. ఓకేనా? ఒక స్మాల్ యూఎం పచ్చత అంటే మీరు అందరూ వండుతున్నారు అని. అవును, అవునండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 153, 54, 55, 56, 65. ఎవరైనా ఉన్నారా? 66 మేడం. 155. 154 రమ్య శ్రీనివాస్ గారు. నేను స్మరిస్తున్నాను. అహం స్మరామి. త్వం స్మరసి. ద్వయం స్మరామహ. యూయం అది ఒకటి నేను రాసుకోలేదు మేడం. స్మరథ. ఉత్తమం, ఉత్తమం. వంటలో అన్ని వచ్చేయదు, మీరేమి కంగారు పడద్దు, మెల్లిగా నేర్చుకుందరు. కానీ కొంచెం టైం తీసుకుంటుందండి, అది కొత్త లాంగ్వేజ్ కదా. సో మెల్లిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు వీడియో వింటూ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎక్కడన్నా ఆపుతూ రాసుకోవచ్చు, నాతో పాటు కూడా పలుకుతూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కువ సార్లు వినండి. గ్రూప్ లో పెడతాము వెంటనే క్లాస్ అవ్వగానే. ఇది ఏం చెప్పారు మేడం? యూయం స్మరత. స్మరథ. ఓకే. నెక్స్ట్ నంబర్ ఎవరున్నారు? నమస్తే మ్యామ్. నమస్తే అండి. 155 మేడం. 155. నేను నమస్కరిస్తున్నాను. మ్యామ్ ప్రీవియస్ చెప్పండి. మ్యామ్ ప్రీవియస్ క్లాస్ వీడియోస్ కొంచెం గ్రూప్ లో షేర్ చేయరా మ్యామ్? మేము ఈ రోజు జాయిన్ అయ్యాము. ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నాయండి. ఇప్పుడు టెలిగ్రామ్ లో పాతవి కనిపిస్తాయి అనుకుంటా కదా. కనిపించకపోతే నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఒకసారి మెసేజ్ పెట్టండి గ్రూప్ లో. వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ పోస్ట్ చేశాను. స్మరథకి దీర్ఘం వస్తుందా మ్యామ్? ఒకసారి పెట్టారా? అలాగే పద్మ గారు, పెడతాను. ఓకే, నేను పెడతానండి. స్మరథకి దీర్ఘం వస్తుందా మ్యామ్? స్మరథానా మ్యామ్ అది?
లాస్ట్ థ హ్రస్వం అండి, దీర్ఘం కాదు. ఓకే ఓకే. హేమవాణి గారు మీ నంబరా 150 చెప్పండి. మీరందరూ వండుకుంటున్నారు అనా మేడం? యూఎం పచథ మీరందరూ వండుతున్నారు. వండుతున్నారు. ఓకే మేడం. హేమవాణి గారు 155 చెప్తున్నారా? మీరు చెప్తారా ఇప్పుడు? నేను మాట్లాడుతున్నాను అంటే ఏం చెప్తారు? మాట్లాడని ఏమంటారు మేడం? వదామి. అహం పదామి. ఓకేనా? త్వం పఠాతి. వదసి. పదసి. వయం త్వం వదసి. వయం వదామహ మేమందరం మాట్లాడుతున్నాము. యూయం వదథ మీరందరూ మాట్లాడుతున్నారు. యూయం వదథ మీరు కదా మీరందరూ. వయం అంటే మేమందరం. త్వం అంటే అహం ఏకవచనం, వయం బహువచనం, ఉత్తమ పురుష. ఓకేనా? త్వం ఏకవచనం, యూయం బహువచనం, మధ్యమ పురుష. ఓకేనా? నేను అన్ని మళ్ళీ రివైజ్ చేస్తానండి. చెప్తున్నా. చెప్పండి. మాకు మీరు చెప్పింది అర్థమైంది కానీ మ్యామ్, మీరు అంటే తెలుగుకి అది సాంస్క్రిట్ కి అది ఏమిటి అనేది అర్థం కాలేదు. అంటే అహం అంటే ఏమిటి, ఏం రాయాలి, వయం అంటే ఏం రాయాలి, త్వం అంటే ఏం రాయాలి, యోం అంటే అవన్నీ అహం అంటే నేను అండి. లేకపోతే ఒక టేబుల్ లాగా వేసుకోమనండి రజనీ మ్యామ్. ఒక టేబుల్ లాగా వేసుకుంటే అర్థమవుతుందేమో. టేబుల్ అర్థమైంది మ్యామ్. తెలుగు సాంస్క్రిట్ వర్డ్స్ కే రావట్లేదు మ్యామ్, అంతే. అంతేనండి. ప్రాక్టీస్ టైం పడుతుంది. మీరు ఇవాళ 2 రోజులు క్లాస్ అటెండ్ అవ్వగానే వచ్చేది కదా, మనం ఇంకా కొంచెం ప్రాక్టీస్ పెంచుకుందాము. వీడియోస్ చూస్తూ నేను రాసుకోవడానికి అవ్వట్లేదు అంతే మ్యామ్. అలాగే రండి. ఆ 2 పెడితే తెలుగు సాంస్క్రిట్ వర్డ్స్ పెడితే మొత్తం నేను రాసేసుకుంటాను. నేను పెట్టనండి, మీరు రాయండి వీడియో చూసి. మీకేమన్నా డౌట్స్ వస్తే నెక్స్ట్ క్లాస్ లో అడగండి. అంటే పెడితే ఉంది కదా అని ఎవరు రాయరు, రాయకపోతే రాదు. అది ఇంటెన్షన్. పఠామి అని ఒక వర్డ్ పెట్టారు అనుకోండి మ్యామ్, మిగిలినన్ని మేము రాసేస్తాం. పఠామి అంటే తెలుగులో రాయడం, చదవడం, అట్లా 1-2 వర్డ్స్. పఠామి అంటే చదవటం అండి. నేను ఇప్పుడు అన్ని రివైజ్ చేస్తాను, నెమ్మదిగా చెప్తాను. ఎంత రాసుకోగలితే అంత రాసుకోండి. అమ్మా హేమవాణి గారు, మీరు రాసుకోనని చెప్పారు, నాకు గుర్తుంది. మీకు ఎవరిదన్నా నోట్స్ చూసి నేను పంపిస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా రాయలేకపోతున్నాను మేడం. లేదండి, బాగా నెమ్మదిగా చెప్తాను, ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. ఓకేనా? మీరు చెప్తుంటే వచ్చినట్టు అనిపిస్తుంది, పెన్ను పెడితే రాయలేకపోతున్నాం అంతే. అందుకే రాయాలి అనేదండి. మనం ఎప్పుడైతే రాస్తామో. రమాదేవి గారు అన్ని మర్చిపోయినట్టున్నాం మేము. అదే దీర్ఘం వస్తుందా ఇది వస్తుందా నేను మర్చిపోయా. మీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన గ్రూప్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, అందరికి చాలా మటుకు మీరే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు అహం వదామి, అహం పచామి అని అలా చిన్నగా స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అహం పఠామి నేను చదువుతున్నాను. ఒకసారి రాసుకోండి, మళ్ళీ చెప్తాను. అహం పఠామి నేను చదువుతున్నాను. త్వం పఠసి నువ్వు చదువుతున్నావు. ఇవి 2 ఏకవచనాలు, ఒకటి ఉత్తమ పురుష, ఒకటి మధ్యమ పురుష. నేను అందుకే ఇలా చెప్తున్నా. ఇక్కడ ఏకవచనం ఉత్తమ పురుష, మధ్యమ పురుష. అహం పఠామి, త్వం పఠసి. ఇక్కడ బహువచనం. స్లోగా కొంచెం నేను ఎలా రాయాలో చెప్తున్నా.
ఇలా రాసుకున్నారు అనుకోండి, నేను ఇంచుమించు నా చెయ్యి కూడా అలా వెళ్ళిపోతోంది, అలవాటు అయిపోయి. ఓకేనా? అలా రాయండి, ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అహం పఠామి అని రాసారా? పైన ఏకవచనం ఉత్తమ పురుష అని పెట్టండి. ఇక్కడ సైడ్ లో ఏకవచనం అని పెట్టండి. ఈ ఉత్తమ పురుష కింద 2 ఉత్తమ పురుషాలు రాయండి, అహము వయము. ఇక్కడ మధ్యమ పురుష ఉంటుంది, ఇక్కడ త్వమ్ యూఎం రాస్తారు. ఆ క్రియాపదాలు ఒక్కొక్కటి పక్క పక్కన రాసుకుంటూ అలా అన్ని 4 సెట్ లాగా రాయండి, ఒక 4-5 రాయండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ వీక్ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చేద్దాం, నో ప్రాబ్లం, ఇదే చేద్దాం. అందరికి అర్థమయ్యే వరకు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అహం పఠామి, త్వం పఠసి. ఈ 2 ఏకవచనము ఉత్తమ పురుష అండి. ఒకటి ఉత్తమ పురుష, ఒకటి మధ్యమ పురుష అండి. 2 ఏకవచనాలు. త్వం అంటే మధ్యమ పురుష, అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, మీ గురించి చెప్తున్నాను అనమాట. అహం అంటే నేను మాట్లాడుతున్నాను, నా గురించి చెప్తున్నాను, అందుకే ఉత్తమ పురుష. ఓకేనా? మనకి తెలుగులో నేను అని మీరు ఎప్పుడైతే నేను అంటారో అక్కడ నేను అంటే తెలుగులో ఏమవుతుంది? మీరు అవుతారు కదా, నాకు మీరు త్వం అవుతారు, నేను మీకు త్వం అవుతాను. నేను అంటే నేనే ఇక్కడ. ఓకేనా? మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? ఐ ఆమ్ డూయింగ్ దిస్ అన్న ఇంగ్లీష్ లో చెప్తాను చూడండి. ఆ ఐ అనేది అహం, యు అనేది మధ్యమ పురుష, త్వం. ఏకవచనంలో అహమును ఇంకోటి ఏమొస్తుంది మ్యామ్? ఏంటండి? ఏకవచనంలో అహం కాకుండా ఇంకోటి ఏమొస్తుంది మ్యామ్? త్వం. త్వం ఉత్తమ పురుషాలో అహం, మధ్యమ పురుషాలో త్వం. ఓకే. మనం ఫస్ట్ డే అనుకున్నాం కదా, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని 3 పురుషాలు ఉంటాయి, 3 వచనాలు ఉంటాయి, 3 లింగాలు ఉంటాయి. 3 వచనాలంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రస్తుతం మనం ద్వివచనం పక్కన పెట్టేద్దాం. ఏకవచనం, బహువచనం, సింగులర్, ప్లూరల్, స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. చెప్పండి. ఒక చిన్న సలహా మ్యామ్, టేబుల్ ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు మ్యామ్. నేను చెప్తాను వినండి అమ్మా. పైన ఉత్తమ పురుష, మధ్యమ పురుష 2. ఉత్తమ పురుష కింద ఏకవచనం, బహువచనం. అట్లాగే మధ్యమ పురుష కింద ఏకవచనం, బహువచనం. ఉత్తమ పురుష ఏకవచనం కింద అహం, బహువచనం కింద వయం. మధ్యమ పురుష ఏకవచనం కింద త్వం, బహువచనం కింద యూయం. ఇప్పుడు ఇంకా అహం కింద పఠామి, లిఖామి, గచ్చామి, ఇలా ఇవన్నీ రాసుకోండి. అట్లాగే బహువచనం కింద దానికి ఏమొస్తుందో అది రాసుకోండి. అలాగే మధ్యమ పురుష క్షమించండి ప్లీజ్, ఇలా ప్లీజ్ రివర్స్ లో వినిపిస్తుంది. ప్లీజ్ టీచర్ మీరు చెప్పండి. ఓకే, మీరు మ్యూట్ అయిపోండి అందరూ. నేను మళ్ళీ చెప్తాను. అహం రాసారా? దాని కింద అహము వయము రాయండి. త్వం రాసారా? తర్వాత దాని కింద యుఎం రాయండి. అహము త్వము ఏమో ఏకవచనము, వయము యూయము ఏమో బహువచనము. అహము వయము అనేది ఇలా వస్తుంది కదా ఇప్పుడు మీరు రాసేసుకున్నాక, అది ఉత్తమ పురుష. మీరు ఇమాజిన్ చేసి అన్ని రాయండి, మీకు నెక్స్ట్ వీక్ క్లారిటీ వస్తుంది. మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, అంటే ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ఆలోచించి రాయండి, ఎలా రాయగలుగుతారో అలా రాయండి. మీకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకోండి. నేను ఇలా చెప్పి ఇలాగే రాయాలి అనేది ఏం లేదు. మీకు ఎలా అర్థమవుతుందో అలా ఐడియాస్ చూసుకుని, ఇది కాకపోతే ఇంకొక ఐడియా, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఐడియా, అలా వేసుకుని మీరు రాసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎవరండి అన్మ్యూట్ లో ఉన్నారు? మ్యామ్ నేనే మ్యామ్. ఈ 3 క్లాసులకు కన్ఫ్యూజ్ లేదు కానీ మ్యామ్ ఈ క్లాసే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అసలు ఏమి కన్ఫ్యూజన్ లేదండి. అహం పఠామి అన్నాను, వయం పఠామహ అన్నాను. మీకు అహము వయము అర్థమయ్యాయా? ఎస్ మ్యామ్. ఇప్పుడు దానికి కంటిన్యూషన్. పఠామి అంటే నేను చదువుతున్నాను, మేమందరం చదువుతున్నాము. వయం పఠామహ. త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు.
యూయం పఠత. ఒక పని చేయండి, అహము వయము పట్టుకోండి ఈ వీక్ కి. అహం పఠామి వయం పఠామహ. ఇప్పుడు అర్థమైందా? త్వమ్ము పక్కన పెట్టేయండి, నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. ఓకేనా? అహం పఠామి వయం పఠామహ. అహం లిఖామి వయం లిఖామహ. ఓకే మేడం మేడం చెప్పండి విజయ్. ఈ యూఎం పిబత అని వచ్చింది కదా మ్యామ్, అహం అనేదానికి నాకు మర్చిపోయాను ఏం చెప్పాలన్నది. పిబామి. యూఎం మేడం అహం మేడం పిబామి. యూఎం పిబత్థ కదండి. పిబామి. పిబత్థ అండి, థ్యాంక్ యూ మ్యామ్, పిబత్థ థ్యాంక్ యూ. కాదు. విజయ గారు, యూఎం పిబత్థ. చెప్పండి మ్యామ్. పిబత్థ పిబత్థ పిబామహ పిబథ. కాదు. ఓకే మ్యామ్, పిబత్థ ఓకే మ్యామ్. కాదు. అహం అహం చెప్పండి మ్యామ్. అహం పిబామి. సెకండ్ థ. అహం అవునండి. పిబామి. యూఎం యూఎం పిబత్థ. అవును ఓ అవునండి. అమ్మ అహం చెప్పుకున్నప్పుడు మీరు యూయం చెప్పుకోకూడదు, అహం చెప్పుకున్నప్పుడు వయం చెప్పుకోవాలి. అది ఏకవచనం, బహువచనం. లేదు మ్యామ్, అహం రాసుకోలేదు నేను, అందుకు ఏంటనేది అడిగాను అంతే. సరే, ఇప్పుడు ఒక ఏకవచనం కాదు ఉత్తమ పురుషకి వెళ్దామండి. అహం పఠామి వయం పఠామహ. అహం లిఖామి వయం లిఖామహ. అహం పచామి వయం పచామహ. ఇవన్నీ రాసారా మీరు? ఈ 6 రాసారా? అహం పచామి, లిఖామి, ఇంకేం పఠామి. పిబామి, ఖాదామి. 5 వర్బ్స్ తీసుకోండి. పచామి పివామి అంటే ఏమో తాగడం అండి, నేను తాగుతున్నాను. పిబామి అంటే నేను తాగుతున్నాను. పిబామహ అంటే మేము తాగుతున్నాము. ఓకే, ఇప్పుడు వీడియో ఇలాగే నేను పోస్ట్ చేస్తాను కదండి, ఇందులో చూసి మీరు తర్వాత రాసుకుందరు గాని. పఠామి చదువుతున్నాను, లిఖామి రాస్తున్నాను, ఖాదామి తింటున్నాను, పిబామి తాగుతున్నాను, గచ్చామి వెళ్తున్నాను. ఈ 5 క్రియాపదాలు పెట్టుకోండి. దీనికి వయంకి ఏమొస్తుంది? వయం పఠామహ, వయం లిఖామహ, వయం ఖాదామహ, వయం పిబామహ, వయం గచ్చామహ. ఇవి 5 ఇవి రాయండి ఫస్ట్. దానికి తెలుగు మీనింగ్ ఏంటో రాయండి మీరు. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లోకి వచ్చినప్పుడు త్వమ్ము యూఎం కూడా చేద్దాం. ఓకేనా? ఓన్లీ 5 వర్బ్స్ అహంకి వయంకి రాయండి. ఓకే, మీరు ఇప్పుడు వెంటనే చెప్పాడంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీడియో చూసి వీక్ అంతా 1 వీక్ 5 టైమ్స్ చూసినా చాలు, మీకు అలవాటు అయిపోతుంది. కానీ వీడియో చూడడం మాత్రం మానద్దు. ఓకే, ద్వయం అంటే బహువచనం అండి. త్వం అండి, త్వయా కాదు, త్వం. త్వం. యూయం పఠత అంటే యూయం పఠత అంటే మీరందరూ చదువుతున్నారు. ధన్యవాదాలు. ఓకే, మీరందరూ చదువుతున్నారు. మనం లాస్ట్ వీక్ నంబర్స్ నేర్చుకున్నాం కదా, ఎవరన్నా రాసుకున్నారా? చెప్తారా నంబర్స్? మ్యామ్ నేను చెప్పనా మ్యామ్? చెప్తాను మ్యామ్. రజనీ మ్యామ్, అనురాధ. చెప్తారండి, నేను పిలుస్తాను. స్వాతి గారు చెప్పండి. 1 to 5. ఏకం ఏకం అంటే 1, ద్వే 2, 3 3, చత్వారి 3 అణ అండి, 3 ఓకే ఓకే మ్యామ్, డిఎన్ రాసుకున్నాం. 3 3, చత్వారి 4, పంచ 5. చాలు. అనన్య గారు పంచ 5. ఒక్కొక్కసారి రాధ గారి ఒక్క నిమిషం ఉండండి. అనన్య గారు మీరు చెప్పండి. 6 నుంచి చెప్పండి. షట్ 6,
7 అష్ట 8 నవ 9 దశ 10. వెరీ గుడ్. నీకు ఇవాళ లెసన్ అర్థమైందమ్మా? అహము, త్వము, వయము, యుయము చెప్పగలవా? yes ma'am. చెప్పు. అహం రాస్తున్నాను. అహం పఠామి. చెప్పు. వెరీ గుడ్. అహం పఠామి నేను చదువుతున్నాను. త్వం పఠసి నువ్వు చదువుతున్నావు. వయం పఠామహ మేమందరం చదువుతున్నాము. యూయం పఠత మీరు చదువుతున్నారు. ఉత్తమం. Thank you, ma'am. సమీచీనం. తవ నామ కిం? మమ నామ అనన్య. ఓకే, వెరీ గుడ్ అనన్య. Thank you, నెక్స్ట్ రాధా కోవలి గారు. రాధా కోవిల్ గారు మీరు 1 to 5 హరి ఓం 1 to 5 చెప్పండి. ఏకం 1, ద్వే 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5. ఓకే, మీరు మ్యూట్ అయిపోండి. భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. సమీచీనం. సమీచీనం రాధా గారు. అంజని గారు. నమస్కారం అమ్మ. నమస్తే అండి. మీరు 6 to 10 చెప్పండి. 6 to 10. షష్ట షడ్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. షట్ టా రావాలండి, డా కాదు. షట్. షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. ఓకే, ఇంకెవరన్నా మళ్ళీ చెప్తారా? జ్యోతి గారు చెప్పండి. 1 to 5. మీరు 6 to 10 చెప్తారు కానీ అనురాధ గారు చెప్పండి. నేను చెప్పచ్చు. నమస్కారం. ఒకసారి నమస్కారం. 1, 2, 3, 3, చత్వారి 4, పంచ 5. ప్రసన్న దుర్గరాజు గారు. జయ గురుదత్త అండి. 6 to 10 చెప్పండి. షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. సమీచీనం. నేను చెప్పనా మ్యామ్? ఏకం నుంచి దశ దాకా చెప్పనా మ్యామ్? అలా కాదు, మీరు ఇవాళ అహము భయము మీరు ఎంత గుర్తుందో మీరు చెప్పండి. అహం రాస్తున్నాను. లిఖామి చెప్పండి. అహం లిఖామి, త్వం లిఖసి, వయం లిఖామహ, యూయం లిఖత. ఓకే, చంద్రాణి గారు. వెరీ గుడ్. సమీచీనం అండి. చంద్రాణి గారు మీరు నేను వెళ్తున్నాను. అహం గచ్చామి. గచ్చతః. గచ్చసి. త్వం గచ్చసి. వయం గచ్చామః. యూయం గచ్చథ. ఉత్తమం. సవితా కుల్కర్ణి గారు. శుభ సాయంత్రం మహోదయే. నమస్కారం మహోదయ. మహోదయే. మహోదయే. నేను కూడా 4 రూపాయలు చెప్పనా? ఒకసారి అండి అంజని గారు, ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మ్యామ్ నేను చెప్పేది వర్డ్ కరెక్ట్, సెంటెన్స్ కరెక్ట్ ఏమో చెప్పండి. తవ శిక్ష అతి ఉత్తమం. థ్యాంక్ యూ, ధన్యవాద అండి. శిక్ష దీర్ఘం పెట్టాలి. అవి మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. కొత్త మాట్లాడారంటే మళ్ళీ వేరే వాళ్ళందరికీ డౌట్స్ వస్తాయి. సో ఓకే, నైస్. అంతవరకు చాలు. ఓకేనా? ఇప్పుడు మీరు ఉత్తమం అండి. మీరు ఏం చేస్తారంటే సవిత గారు, మీరు నేను నమస్కరిస్తున్నాను దీనికి 4 ఫార్మ్స్ చెప్పండి. మెల్లిగా చెప్పండి. అహం నమస్కార నమామి. అహం నమామి. తవం నమామః. త్వం నమసి. మ్యామ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మ్యామ్. నెక్స్ట్ వీక్ చెప్తాను ఇవి. మీరు రిపీట్ చేయండి. నేను ఇప్పుడు మీతో చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అహం నమామి. అహం నమామి. త్వం నమసి. త్వం నమసి. వయం నమామః. త్వయం నమామః. వయం.
వయం ఓకే. వయం నమామః. యూయం నమథ. యూయం నమథ. అహము ఇప్పుడు త్వము నమామి అంటే ఏకవచనం. ఏంటి మ్యామ్? నేను నమస్కరిస్తున్నాను. ఓకే, అందరూ ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇందాక అడిగారు కదా మీరు, పఠామి అంటే నేను చదువుతున్నాను. అహం పఠామి నేను చదువుతున్నాను. లిఖామి అహం లిఖామి నేను రాస్తున్నాను. అహం ఖాదామి నేను తింటున్నాను. అహం పిబామి నేను తాగుతున్నాను. అహం గచ్ఛామి నేను వెళ్తున్నాను. అహం నయామి నేను తీసుకువెళ్తున్నాను. అహం ఆగచ్ఛామి నేను వస్తున్నాను. అహం ఆనయామి నేను తీసుకువస్తున్నాను. అహం స్మరామి నేను స్మరిస్తున్నాను. అహం నమామి నేను నమస్కరిస్తున్నాను. పైనది స్మరామి స్మరిస్తున్నాను, నమామి నమస్కరిస్తున్నాను. అహం వదామి నేను మాట్లాడుతున్నాను. అహం పచామి నేను వండుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒక 10 వర్బ్స్ అయి ఉంటాయి. దీనికే వయంకి చెప్తాను. ఒకటిమా నేర్చుకుంటున్నాను, అదొక్కటి చెప్పండి మా. నేర్చుకుంటున్నాను అంటే నాకు తెలియదండి, నేను నేర్చుకున్నాక చెప్తాను. ఓకే అమ్మా, అలా ఓకే. వయం పఠామి, సారీ, వయం పఠామహ, వయం లిఖామహ మేమందరం రాస్తున్నాము. వయం పఠామహ మేమందరం చదువుతున్నాము. వయం పచామహ మేము వండుతున్నాము. వయం గచ్ఛామహ మేము వెళ్తున్నాము. వయం ఆగచ్ఛామహ మేము వస్తున్నాము. వయం నయామహ మేము తీసుకువెళ్తున్నాము. వయం ఆనయామహ మేము తీసుకువస్తున్నాము. వయం స్మరామహ మేము స్మరిస్తున్నాము. వయం నమామహ మేము నమస్కరిస్తున్నాము. వయం వదామహ మేము మాట్లాడుతున్నాము. వయం పచామహ మేము వండుతున్నాము. ఇంకా ఏమన్నా మిస్ అయ్యానా? అంతే. ఓకేనా? ఇప్పుడు అహము వయంకి ఎలా వాడాలో అర్థమైంది కదా మీ అందరికి. అంటే రాసుకోండి. యాక్చువల్ గా వీడియోలో లాస్ట్ కి వచ్చేస్తే మీకు అన్ని వర్బ్స్ ఉంటాయి కదా, ఒకేసారి ఇక్కడ రాసేసుకుందరు కానీ. ఓకే, ఇప్పుడు త్వం పఠసి, త్వం లిఖసి, త్వం ఖాదసి, త్వం పిబసి, త్వం పచసి వండుతున్నాము. త్వం నమసి, త్వం స్మరసి, త్వం నయసి, త్వం ఆనయసి, త్వం గచ్చసి, త్వం ఆగచ్చసి. ఇంకా అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ యూయం పిబసి, త్వం పిబసి. ఇంకా మీకు అర్థమైపోయింది కదా, ఒకటి వస్తే అన్ని వచ్చేస్తాయండి. నెక్స్ట్ యూయం పఠథ, యూయం లిఖథ, యూయం ఖాదథ, యూయం పిబథ, యూయం వదథ, యూయం గచ్చథ, యూయం ఆగచ్చథ, యూయం నయథ, యూయం ఆనయథ, యూయం స్మరథ, యూయం నమథ, యూయం వదథ, యూయం పచథ. అంటే మీరు
వండుతున్నారు, రాస్తున్నారు, చదువుతున్నారు, స్మరిస్తున్నారు, నమస్కరిస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇలా అన్ని రాసుకున్నాం మనం. ఓకేనా? కనీసం ఒక 7-8 వర్డ్స్ వచ్చాయా? నమత అంటే ఏంటి మ్యామ్? నమస్కరించడం అండి. చాలా మంది మీరందరూ నమస్కరిస్తున్నారు. ఓకేనా? గోవిందులూరు గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. నయథ మీనింగ్ చెప్తారా? నయథ అంటే తీసుకు వెళ్ళడం అండి. యూయం నయథ అంటే మీరు తీసుకెళ్తున్నారు. తీసుకోవడం, వెళ్ళడం రెండు కలిపి. గచ్చథ అంటే ఓన్లీ వెళ్ళడం. అనన్య గారు మ్యామ్ తీసుకొస్తున్నా అంటే తీసుకురావటమా మ్యామ్? నయథ అంటే తీసుకు వెళ్ళడం. చాలా మంది మీరందరూ తీసుకెళ్లడం. ఆ నయథ అంటే మీరందరూ తీసుకురావడం. ఓకేనా? అనురాధ గారు మీ డౌట్ క్లారిఫై అయిందా? ఓకే అండి. జై శ్రీకృష్ణ అండి. ప్రభావతి గారా ఎవరో మాట్లాడుతున్నారు? పద్మావతి అండి, డాక్టర్ పద్మావతి అండి. పద్మావతి గారు చెప్పండి. ఫస్ట్ పఠథ మహాప్రాణం థ అండి. మహాప్రాణం థ. నాకు డౌట్ వచ్చింది. పఠథ విన్నాను. పఠథ థ మహాప్రాణం థ. అన్ని కూడా అన్ని చివర్లో థాయే వస్తుందండి. మీరు చేస్తున్నారు అని చెప్పినప్పుడు పఠథ, లిఖత అన్నిటికీ మహాప్రాణం థానే వస్తుంది. ఏవండి లక్ష్మి గారు, నాకు అర్థం కాల. వదథీనా ఏం చెప్పారు? వదథ మీరందరూ మాట్లాడుతున్నారు. ఓకేనా? ధ్యేయ మంత్రం చెప్తారా? చెప్తానండి. ఎవరు ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. లాస్ట్ వీక్ చంద్రాణి గారు. కరెక్ట్. చంద్రాణి గారు మీరు చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తీసుకోలేదు, పర్వాలేదంటారా? నేను తీసుకున్నానండి, ఆల్రెడీ తీసుకున్నాను. చంద్రాణి గారు రోల్ నెంబర్ రాలేదు మేడం. ఏమండి? ఏకతా మంత్రమా ధ్యేయ మంత్రం ఇప్పుడు చెప్పవలసింది? ఏకతా మంత్రం అండి. ధ్యేయ మంత్రం స్టార్టింగ్ లో, క్లాస్ స్టార్టింగ్ అప్పుడు. అంటే ఇప్పుడు మీరు ధ్యేయ మంత్రం అన్నారు, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఓకే. ఏకతా మంత్రం అండి. ఎవరో ఏదో అడిగారు మధ్యలో, ఒకసారి రాలేదు. నేను కుముదాని మేడం, నాది నెంబర్ ఇంకా ఇవ్వలేదు. పేరండి? సిహెచ్ కుముదా సునీత అండి. దీంట్లో కుముదా గారా? MUDA. అవును మేడం. AUMUDA కుముదా, SUNEETA సునీత. కుముదా సునీత, సిహెచ్ కుముదా సునీత. డాక్టర్ పద్మావతి నాకు రాలేదు. పద్మావతి గారు ఓకే. గ్రూప్ లో ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి మీరు. పెట్టండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇవాళ అటెండెన్స్ కోసం తీసుకుంటున్నాను. మీరు గ్రూప్ లో మెసేజ్ పెడితే సార్ కి కొంచెం హెల్త్ బాగాలేదట, కొన్ని రోజులు అయ్యాక నంబర్ ఇస్తారు 1-2 days లో. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. రాగం ఏమైనా ఉంటుందా మ్యామ్? మామూలుగా ఇట్లా శ్లోకల్లా పాడేయటమేనా? గ్రూప్ లో పెట్టానండి, ఒక మేడం పాడింది, గ్రూప్ లో ఉంది, ఒకసారి చూడండి. నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇవాళ అన్ని పోస్ట్ చేస్తాను మళ్ళీ. ఈ గ్రూప్ లోనే పెట్టారా ఏకతా మంత్రం? ఈ గ్రూప్ లో ఉంది, మెయిన్ గ్రూప్ లో కూడా ఉందండి. ఒకసారి నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇవాళ. అందరూ నేర్చుకోండి. ఓకేనా? ఓకే. మురళి పద్మ గారు మీరు ఏమైనా చెప్పాలా? అందరు మ్యూట్ అయిపోండి, ఇంకా అందరు డౌట్స్ అయిపోతే. నా పేరు ఉషా అండి. నా నెంబర్ ఉషా గారు చెప్పండి ఫస్ట్. 203 అండి అటెండెన్స్. ఉషా గారు నంబర్ ఎంత? 203. ఓకే అండి. ఇంకొకళ్ళు ఎవరు అటెండెన్స్ అంటున్నారు నాకు ఇక్కడ. 178 మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పొద్దు నంబర్స్, నేను ఆల్రెడీ తీసుకున్నానండి. జై గురుదత్త, నేను ఆల్రెడీ అందరివి తీసుకున్నానండి. ఇప్పుడు మీరు ఎవరు ఏం చెప్పద్దు. ఆ పేర్లు లేని వాళ్ళు మాత్రం అడుగుతున్నాను. వాళ్ళు చెప్పారు చాలు. ఓకే అండి. ఓకే, నో ప్రాబ్లం.
అటెండెన్స్ ఎవరు 272 చెప్ప మేడం. ఇప్పుడు అటెండెన్స్ ఎవరు చెప్పొద్దండి. ఇప్పుడు ఏకతా మంత్రం పాడతారు, వినేశాక క్లాస్ ఎండ్ చేద్దాం. ఈ లోపు ఎవరికైనా 1-2 డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. ఓకేనా? స్టార్ట్ చేయనా మేడం? గోవిందలూరు గారు మీరు ఏమన్నా చెప్పాలా? ఇది ఏకతా మంత్రం గురించి పాడదాం అనుకున్నాను. ఇంకెవరైనా పాడితే ఓకే. చంద్రాణి గారు పాడాక మళ్ళీ మీరు పాడదురు కానీ పర్వాలేదు. చంద్రాణి గారు పాడండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ శిక్షసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమం అండి, ఉత్తమం. ధన్యవాదాలు. గోవిందలూరు గారు పాడతారా? పాడతాను మేడం. ఒక్కసారి PDF తీసు. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సమీచీనమండి. ధన్యవాదాలు అండి అందరికి. పునర్మిలామహ. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ 4 o'clock కి కలుద్దాము. ఈ లోపు మీరు వీడియో విని క్లాస్ నోట్స్ మొత్తం రాసుకోండి. ఈ వర్డ్స్ అన్నిటినీ సెపరేట్ గా రాసి 1-2 సార్లు చూసి రాసినా సరే, లేకపోతే చూడకుండా అయినా సరే రాసి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ సెషన్ కి వెళ్దాం. ఓకేనా? ధన్యవాదం మహోదయుడు. ధన్యవాదాలు అండి. శుభ సాయంత్రం మేడం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ మహోదయే. జై శ్రీకృష్ణ అండి. ప్రాక్టీస్ మాత్రం చెయ్యండి అందరూ.